రాజకీయం అంటే అధికారంలో ఉండటం మాత్రమే అన్నట్టు తయారైపోయింది గత 10-15 ఏళ్ల నుంచి రాజకీయం. ప్రతిపక్షంలో ఉన్నోడు కూడా అధికార పక్షంలోకి వెళ్ళిపోవడం, అది రాష్ట్రంలోనన్నా కేంద్రంలోనన్నా, లేకపోతే ఎందుకు పనికిరాని వాళ్ళుగా మిగిలిపోతున్నారు. అట్లాంటి సిచ్యుయేషన్లో దరిద్రపు రాజకీయం తెలంగాణలో పతాక స్థాయికి చేరితే చివరికి బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితం అయ్యేటప్పటికి అక్కడ ఉన్నటువంటి అంతకుముందు తనే కాంగ్రెస్ని ముక్కలు ముక్కలు చేసింది, అట్లాగే తెలుగుదేశాన్ని సర్వనాశనం చేసింది, అందరు నాశనం చేసిన పాపం దాన్ని వెంటాడుతున్నట్టుంది. దాని పర్యవసానం ఆలూరు రమేష్కి సీట్ ఇస్తానంటే వద్దని బీజేపీకి పోతే, తామిచ్చినటువంటి కావ్య తమని వద్దని పక్కకి పోతే, ఇప్పుడు అక్కడ ఎవరికి ఇవ్వాలి అంటే రాజయ్య నేను వస్తానంటున్నారట, రాజీనామా చేసేట మధ్యన కడియం శ్రీహరికి ఇవ్వడం వల్ల తను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఆయనకి ఇవ్వాలా లేకపోతే బాబు మోహన్కి ఇవ్వాలా? బాబు మోహన్ కూడా మొన్న మధ్యన కేఏ పాల్ పార్టీలో చేరారు, ఎక్కడా లేదని, ఇప్పుడు ఆయనకి ఇస్తారా అన్నటువంటిది ఒక అంశం అనమాట. ఇక రాబోయే రోజుల్లో ఇంకే అభ్యర్థులు మారతారో చూడాల్సి ఉంది.